असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, today I discuss about jet transform properties వాటి యొక్క proofs ఏ విధంగా ఉంటాయి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ప్రూఫ్స్ అడుగుతారు, జెట్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ప్రాపర్టీస్ యొక్క ప్రూఫ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియారిటీ. ఏమి ఇక్కడ లీనియారిటీ అంటే చూడండి, జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఇంటూ x1 of n plus b into x2 of n. ఓకే, దీనికి ప్రూఫ్స్ మనకు అడుగుతాడు. మనకు దాట్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఏం రాసుకోవచ్చు, జెట్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తే ఏ అనేది కాన్స్టెంట్ కట్టి పక్కన పెట్టేయచ్చు. n ఈజ్ ఈక్వల్ టు 1 to 0 to infinity x1 of n z power minus n ప్లస్ b అనేది కామన్ కాబట్టి పక్కన పెట్టేస్తే n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity x2 of n z power minus n. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటి ఇదంతా ఏం రాసుకోవచ్చు, ఇది n అనేది జెడ్లే కన్వర్ట్ చేసేదాన్ని కదా జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అంటారు. సో కాబట్టి దీన్ని క్యాపిటల్ n ఆఫ్ జెడ్ అనుకుందాం. ఓకే, ప్లస్ ఇది b ఇంటూ x2 ఆఫ్ z. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రాపర్టీ అన్నమాట. ఓకే, ఇది మనకు ప్రూఫ్ అన్నమాట. యు సీ అనదర్ టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఏమి టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ? చూడండి ఇక్కడ స్కేలింగ్ ప్రాపర్టీ. సో టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ అంటే జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ పవర్ మైనస్ ఎం ఎక్స్ ఆఫ్ జెడ్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, జెట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఎం. ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఆఫ్ ఎన్ ఉండాలి, కానీ ఇక్కడ ఏమైంది, ఎన్ మైనస్ ఎం ఉంది. ఓకే, షిఫ్ట్ అయింది కాబట్టి మనకు జెట్ ట్రాన్స్ఫార్మ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం. ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో దాన్ని పి అనుకోవాలి. ఎన్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు పి అనుకోండి, ఎన్ వాల్యూ అనుకోండి. పిని ట్రాన్స్ఫర్ చేయండి రైట్ సైడ్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎం వస్తుంది. ఓకే, ఇది తీసుకొని వచ్చి ఎన్ ప్లేస్లో ఇది తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎన్ మైనస్ ఎం ప్లేస్లో పి పెట్టుకోండి, అంటే ఇక్కడ పి పెడతారు. ఓకే, సిగ్మా పి టెన్స్ టు ఇన్ఫినిటీ. ఎన్ ప్లేస్లో ఏం పెడతారు, ఇక్కడ ఎం అంటే ఏమి, సంథింగ్ వాల్యూ అనమాట. ఏమి 0 1 2 అప్ టు ఇన్ఫినిటీ వరకు, కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ పి జెడ్ పవర్ మైనస్ ఎం ప్లస్ పి. ఓకే, ఓకేనా? సో కాబట్టి జెడ్ పవర్ మైనస్ ఎం సిగ్మా పి మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ పి జెడ్ పవర్ మైనస్ పి. ఓకే, జెడ్ పవర్ ఎం ఎక్స్ ఆఫ్ జెడ్. ఇక్కడ పి అంటే పి టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకుంటాం. ఇది మర్చిపోవాలి మీరు. ఓకే, సో జెడ్ పవర్ మైనస్ ఎం తీసుకుంటాం. ఇంకా ఎక్స్పి జెడ్ పవర్ మైనస్ పి అంటే ఏమొస్తుంది, నీకు ఎక్స్ ఆఫ్ జెడ్గా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద స్కేలార్ ప్రాపర్టీ. చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ అంటే జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ వచ్చింది అనుకోండి, మైనస్ జెడ్ ఇంటూ డి బై డిజెడ్ ఇంటూ ఎక్స్ ఆఫ్ జెడ్ అని ప్రూవ్ చేయాలి. సో జెడ్ ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎక్స్ ఆఫ్ ఎన్, ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎన్ ఎక్స్ ఆఫ్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే ఒక జెడ్తో మల్టిప్లై చేయండి, జెడ్తో మల్టిప్లై చేసి జెడ్తో డివైడ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకు జెడ్తో మల్టిప్లై జెడ్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, నీకు జెడ్ ఇన్వర్స్ అవుతుందా? చూడండి, జెడ్తో ఇప్పుడు ఇలా ఉందనుకోండి, జెడ్తో మల్టిప్లై చేసి జెడ్తో డివైడ్ చేశాను, చేసి ఇది 1 పైకి వస్తుంది, -1 అవుతుంది. ఓకే, సో కాబట్టి జెడ్ -1. ఓకే, సో కాబట్టి మనకు ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ ఉంది కదా ఇక్కడ. ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్, దీనిలో మైనస్ కామన్ తీసాం, n+1. ఓకే, ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ -n+1 అంటే ఈ 1 ఎలిమినేట్ చేస్తే మనం మైనస్ డి బై డీజెడ్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎన్గా రాసుకోవచ్చు అన్నమాట. ఎలా రాసుకోవచ్చు, డి బై డీజెడ్ జెడ్ పవర్ మైనస్ ఎన్ రాసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనకు ఆల్రెడీగా మీకు ప్రాబ్లమ్స్లో ప్రూవ్ చేశాను
ఇట్లా. ఓకే, సో కాబట్టి ఇదంతా కలిపి మైనస్ dy dz ఇది బయట పెట్టేస్తాం, కామన్ అవుట్ చేస్తాం. ఇంక ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎన్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఆఫ్ జెడ్ రాసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ ద కన్వల్యూషన్. కన్వల్యూషన్ అంటే జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎన్. ఇది మన ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ హెచ్ ఆఫ్ జెడ్ ప్రూవ్ చేయాలి. ఓకే, సో కన్వల్యూషన్ అంటే ఎక్స్ కన్వల్యూషన్ అప్లై చేయండి. ఎక్స్ ఆఫ్ ఎన్కి హెచ్ ఆఫ్ ఎన్కి కన్వల్యూషన్ అంటే ఎన్ తీసేసి ఒక ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఉంది కదా ఎక్స్ ఆఫ్ ఎన్ ఉంది కదా, ఈ ఎన్ ప్లేస్లో సమ్ కే సబ్స్టిట్యూట్ చేయండి. కన్వల్యూషన్ ఫార్ములా ఇది, కన్వల్యూషన్ ఫార్ములా. ఎన్ ప్లేస్లో ఏం పెడతారు, ఇక్కడ కే పెట్టుకోండి. ఈ ఎన్ ప్లేస్లో ఎన్ మైనస్ కే సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు దీనికి ఏం చేసాము, జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తున్నాం. సో కాబట్టి సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ, సిగ్మా కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ. ఇదంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నాం, జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసాం. ఓకే, దీన్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చు. సిగ్మా కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ కే. ఓకే, జెడ్ మైనస్ ఇక్కడ మనకు ఎన్ మైనస్ కే ఉంది కదా, ఎన్ మైనస్ కే అంటే ఇక్కడ కే ఉంది కాబట్టి కేతో మల్టిప్లై చేసి కేతో డివైడ్ చేసాం. దీనికి ఏం చేసాము, కేతో మల్టిప్లై చేసి కేతో డివైడ్ చేస్తే ఆ కే అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, సో జెడ్ మైనస్ ఎన్. ఇంకా తర్వాత ఏం చేసి సపరేట్ చేసుకుంటాం. ఇదంతా కలిపి ఎక్స్ ఆఫ్ జెడ్గా రాసుకోవచ్చు. ఇది ఎన్ మైనస్ కే అంటే ఎన్ మైనస్ కే కూడా ఎల్ అనుకుంటే ఎన్ఎల్ఏ కన్వర్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు, ఎన్ఎల్ఏ కన్వర్ట్ చేసి హెచ్ ఆఫ్ ఎల్ ఇంటూ హెచ్ పవర్ మైనస్ ఎల్. సో ఇదంతా కూడా జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అవుతుంది కాబట్టి హెచ్ ఆఫ్ జెడ్గా రాసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ప్రాపర్టీస్ అన్నీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అన్నీ ఇలా ఉంటాయి. ప్రతి ప్రాపర్టీ ఇట్లా జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసి కనుక్కోవాలన్నమాట. సో ప్రాపర్టీస్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా రిమైనింగ్ ప్రాపర్టీస్ ఒక మీరు ట్రై చేయాలి. ఓకే, జస్ట్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసుకుంటే వస్తూ ఉంటాయండి. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఐ విల్ గో ఫర్ సమ్ ప్రాబ్లమ్స్. హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ ద సమ్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ వస్తే జెడ్ బై జెడ్ మైనస్ ఏ రాసుకోవచ్చు. ఎందుకంటే జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసి ఇది వస్తుంది. అదే జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఒకవేళ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఏ పవర్ ఎన్ మైనస్ టూ వచ్చింది అనుకో, 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి అనుకోండి, ఇది ఇక్కడ ఏదైతే ఉందో అది క్యూబ్ అవుతుంది. సేమ్ అదే వస్తుంది, ఇక్కడ క్యూబ్ వస్తుంది. వాళ్ళు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ ఏ పవర్ ఎన్ మైనస్ అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 4 అవుతుంది జెడ్ బై జెడ్ మైనస్. ఇక్కడ కే ఉంది కాబట్టి కే ప్లస్ 1 అవుతుంది అనుకో. ఓకే, సో ఇవి మనకు జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్. సో మీరు ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటే హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం ఉందనుకోండి, ఈ పవర్ ఈ ఎన్ మైనస్ ఎం ఏదైతే ఉందో జెడ్ పవర్ మైనస్ ఎం ఇంటూ ఎక్స్ ఆఫ్ జెడ్గా రాసుకోవచ్చు. ఒకవేళ ప్లస్ వస్తే ప్లస్ వస్తుంది అంతే. ఓకే, ఎక్స్ ఆఫ్ జెడ్గా రాసుకోవచ్చు. ఒకవేళ ఎన్ ఉంటే చూడండి, ఇక్కడ ఇంటూ ఎన్ ఉందనుకోండి, జెడ్ ఇంటూ డి బై డిజెడ్ ఇంటూ ఎక్స్ ఆఫ్ జెడ్గా రాసుకోవచ్చు. ఒకవేళ ఎన్ స్క్వేర్ ఉందనుకోండి, ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంటే 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకు అలాగే ఎన్ స్క్వేర్ ఉందనుకోండి, అంటే జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము, మైనస్ జెడ్ ఇంటూ మైనస్ డి బై డిజెడ్ మైనస్ జెడ్ ఇంటూ డి బై డిజెడ్ రాస్తావు. ఓకే, జెడ్ ఇంటూ డి బై డిజెడ్, నెక్స్ట్ మైనస్ జెడ్ డి బై డిజెడ్ ఇంటూ ఎక్స్ ఆఫ్ జెడ్ రాసుకుంటాం. ఓకే, సో ఇదంతా సింప్లిఫై చేయాలి. మళ్ళీ వచ్చిన తర్వాత డెరివేటివ్ చేసి జెడ్తో మల్టిప్లై చేస్తున్నాం. ఎన్ క్యూబ్ ఉందనుకోండి, అన్నదాన్ని ఇంకో వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డెల్టా ఆఫ్ ఎన్ మైనస్ ఎం ఉందనుకోండి, జెడ్ పవర్ ఎం మైనస్ జెడ్ పవర్ ఎంగా రాసుకోవచ్చు. మైనస్ ఏ పవర్ ఎన్ యూ ఆఫ్ ఎన్ మైనస్ 1 దగ్గర షిఫ్ట్ అయింది అనుకోండి, ఏది ఎన్ మైనస్ 1 దగ్గర షిఫ్ట్ అయితే మనం ఏం చేస్తాం, ఇక్కడ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ రాసుకోవచ్చు. అంటే ఏమి, జెడ్ బై జెడ్ మైనస్ ఏగా రాసుకోవచ్చు, జెడ్ బై జెడ్ మైనస్ ఏ. సో ఇక్కడ మైనస్ ఏమిది మైనస్, ఇక్కడ మైనస్ ఎన్ మైనస్ 1 వస్తే జెడ్ బై జెడ్ మైనస్ సి. ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు దీన్నే ఎన్ ఇంటూ వస్తే ఏం చేయొచ్చు, డెరివేటివ్ చేయొచ్చు అనమాట, డెరివేటివ్. ఓకే, సో ఈ ఆన్సర్ని డెరివేటివ్ చేస్తే ఇది వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మైనస్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే
సేమ్ ఇక్కడ n-1 అంటే ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే మనకి ఇది వస్తుంది, తర్వాత ఇది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 1/n ఉందనుకోండి, ln 1 - z హోల్ ఇన్వర్స్ రాసుకోవచ్చు, 1/n హోల్ ఇన్వర్స్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ మనకు n-k ఉందనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ n/k z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n/k a/n ఉందనుకోండి. దాని ఫార్ములా ఏంటి? మైనస్ d/dz హోల్ పవర్ n బై 1 - a z ఇన్వర్స్ రాసుకోవచ్చు. n/k వస్తుంది. పవర్ ఇంక్రీజ్ అయిందనుకో ఏం చేస్తాము? n టైమ్స్ ఇంక్రీజ్ చేస్తాము, n టైమ్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు మోడలస్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a/n ఉందనుకోండి. a/n ఉంటే దీనికి 1 - a² బై 1 - az 1 - az ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. ఓకే, ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏదంటే అది వస్తుంది ఇక్కడ a² బై ఇది. ఒకవేళ 2 ఉందనుకో 2z 1 - 2z ఇన్వర్స్ అవుతుంది. సో ఈ ఫార్ములాస్ అన్నీ మీరు నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ మీకు ఈజీగా ఉంటాయి. హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ వీటిపైన మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతాడు. ఈ మోడల్ చూడండి మనకి. ఓకే, n² ఇంటూ ఏమి ఇది? n² ఇంటూ a/n ఏమొస్తుంది? ఇది a/n. సేమ్ ఫార్ములా ఇది -z హోల్ పవర్ బై dz. ఓకే, హోల్ పవర్ dz బై dz. ఓకే, సో మనకు ఏ రాసుకోవచ్చు? ఇది 1/1 - az ఇన్వర్స్ రాసుకోవచ్చు. ఓకేనా? సో ఆ విధంగా మనకు అప్లై చేసినట్లయితే మనకి n² అంటే ఇక్కడ ఏ అంటే ఏమున్నట్టు? ఇక్కడ నీకు 1 ఉన్నట్టు. ఓకే, అప్పుడు ఇక్కడ మనకు ఏం చేస్తారంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ k రాసుకోవచ్చు. ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది రాసుకుంటాను. సో అప్పుడు ఏమొస్తుంది? ఇది -z d/dz. పవర్ ఏముంది? z². సో 1/1 - a అంటే ఇక్కడ ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. సో z ఇన్వర్స్. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు -z హోల్ z² అవుతుంది. ఇదేమొస్తుంది? d² బై dz². దీన్ని ఏ రాసుకో? z1 z పైకి వస్తుంది న్యూమినేటర్కి బై z-1. సో దీన్ని 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. z² ఇంటూ d/dz 1 టైం డెరివేటివ్ చేయండి, అంటే z-1. జెడ్ని చేస్తే 1 మైనస్ z యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. డినామినేటర్ని చేస్తారు, జెడ్ని చేస్తే 1 అవుతుంది బై v² అంటే z-1 స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు z² d/dz. ఇది -z ప్లస్ z క్యాన్సిల్ అవుతుందా? జస్ట్ ఏమి అవుతుంది మీకు? -1 1/z-1. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ కూడా కామన్ అవుట్ చేసుకోవచ్చు. మనం ఏం చేసుకోవచ్చు? ఇది -z హోల్ స్క్వేర్ కదా ఇది. సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఈ మైనస్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఈ మైనస్ అనేది కామన్ అవుట్ చేస్తే ప్లస్ అవుతుంది, z². దీన్ని మరీ డెరివేటివ్ చేయాలి. ఇది n ఇంటూ x⁴n - 1 z-1 -2 - 1 n ఇంటూ x⁴n - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -2z² బై z-1 -2 - 1 అంటే ఏమొస్తుంది? 3. సో ఈ విధంగా ఇలాంటి పవర్స్ వచ్చినప్పుడు ఇలాగా చేసుకోవాలి మీరు. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a/n u(n-4) అన్నాడు. u(n-4). ఓకే, సో మనకు z ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a/n u(n-4). ఓకే, that is equal to sigma summation n is equal to 4 to infinity. ఓకే, 4 to infinity. ఓకే, ఏం చేస్తాం ఇక్కడ? a/n ఇంక ఇదంతా 1 రాసుకోవచ్చు.
4 నుంచి తీసుకుంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ అనమాట 1 అవుతుంది. అంటే జెడ్ పవర్ మైనస్ ఎన్, జెడ్ పవర్ మైనస్ ఎన్. ఓకే, సో మనకు చూడండి ఇక్కడ మనకు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ అనేది ఉంది మనకు ఫార్ములా, 0 to ఇన్ఫినిటీ. సో 4 బిలో అంటే ఏమొస్తుంది మనకు, 3 వస్తుందా, ప్లస్ 2 వస్తుందా, 1 వస్తుందా, 0 పార్ట్లన్నీ ఉండాలి. ఓకే, సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ విధంగా రాసుకుంటా, ఏ పవర్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్. ఓకే, ఈ విధంగా రాసుకోవచ్చు మనం. ఏమి ఇక్కడ ఈ 1 వరకు రాసుకుంటే సరిపోతుంది. 0 అంటే 1 అయిపోతుంది కాబట్టి జస్ట్ మనకి ఏమొస్తుంది, మనకు 0 నుంచి చూసుకుంటున్నాం కాబట్టి ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 వస్తుంది. జస్ట్ ఇక్కడ ఏం -1, -2, -3 అంటే 4 బిలో. ఓకే, అంటే దీని టర్మ్స్ ఏం రాస్తారు మీరు, -1 -1 బై ఏదైతే ఉంటుందో అది ఏజెడ్. ఓకే, సో -1 బై ఏజెడ్ స్క్వేర్ -1 బై ఏజెడ్ క్యూబ్. అంటే జస్ట్ వీటికే డిగ్రీ, ఫస్ట్ ఈ 1. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ డిగ్రీ అది ఇక్కడ 0 కూడా ఉంటుంది. సో 0 అంటే ఎనీథింగ్ పవర్ 0 1 అనమాట. -1 బై కాల్చులో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే -1 బై ఏజెడ్ హోల్ పవర్ 0 రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, జస్ట్ ఇక్కడ మనకు ఎప్పుడైనా షిఫ్ట్ అయింది అనుకోండి, 4 దగ్గర షిఫ్ట్ అయింది కాబట్టి ఓకే. ఓకే, 2 దగ్గర షిఫ్ట్ అయింది అనుకోండి, జస్ట్ ఇది ఒకటి రాసుకుంటారు, ఇవి 2 రాసుకుంటారు. అప్పుడు ఏం చేసుకోవచ్చు, ఇదంతా మనకి ఏం రాసుకోవచ్చు, జెడ్ బై జెడ్ మైనస్ ఏ రాసుకోవచ్చు. ఫార్ములా ఉంది కదా మనకు, n = 0 to ఇన్ఫినిటీ అంటే జెడ్ బై జెడ్ మైనస్ ఏ రాసుకోవచ్చు. ఇది ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 అవుతుంది కాబట్టి 1 -1 బై ఏజెడ్ -1 బై ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ -1 బై ఏ క్యూబ్ జెడ్ క్యూబ్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని అన్నీ ఏం కామన్ చేయొచ్చు, మనం మైనస్ కామన్ తీసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు, ఇది మైనస్ కామన్ తీసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టేయచ్చు. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, n-4 ఇలా వస్తే ఇలా చేసుకోవాలి. ఓకే, ఐ విల్ గో ఫర్ అనదర్. మనకు 5 వరకు ఉందనుకోండి, n-5 ఉందనుకోండి, అప్పుడు జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏమవుతుంది మనకు, ఏ పవర్ ఎన్ u ఆఫ్ n-5 దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 5 to ఇన్ఫినిటీ ఏ పవర్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్. ఓకే, 5 నుంచి దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ రాసుకోవాలనుకోండి. ఏ పవర్ ఎన్ అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, ఏ బై జెడ్ హోల్ పవర్ ఎన్ రాసుకోవచ్చా, హోల్ పవర్ ఎన్ అంటే 5 అంటే ఏమి అంటే 1, ఇక్కడ నుంచి చూసుకోవాలి మీరు, 0 1 2 3 4 అంటే ఈ 4 టర్న్ పవర్స్ రావాలి మనకి, జస్ట్ మైనస్ చేస్తూ పోతారు అంతే. దీన్ని ఈ విధంగా రాస్తాను నేను. ఓకే, మైనస్ పెట్టుకొని మైనస్ కామన్ తీసుకోవచ్చు, లేదంటే మీరు ఏం చేస్తారంటే +1 -1 అంటే ఇది ఏం రాస్తారు, ఇది +1 బై. ఓకే, ఏ ఒక యాడ్ చేస్తాం, ఒకటి సపరేట్ చేస్తాం కదా, సో కాబట్టి ఏ బై జెడ్ రాసేస్తాను, -a బై జెడ్. ఫస్ట్ ఇక్కడ ఏమి ఒక 1 యాడ్ చేసి ఒక 1 సపరేట్ చేస్తాం, అంటే ఇక్కడ చూడండి -1 -a బై జెడ్ -a బై జెడ్ స్క్వేర్ -a బై జెడ్ క్యూబ్ -a బై జెడ్ పవర్ 4 ఓకే, 4 వరకు వస్తుంది. 0 1 2 3 4 ఓకే 5 -a బై జెడ్ హోల్ పవర్ 5 రాసేస్తాం డిగ్రీ. ఓకే, ఇదంతా ఏం రాసుకోవచ్చు మనం, ఇదంతా ఫార్ములా ఉంది కదా, జెడ్ బై జెడ్ మైనస్ ఏ రాసుకోవచ్చు. ఇంకొన్నదంతా రాసేస్తాను, -1 -a బై జెడ్ -a బై జెడ్ హోల్ స్క్వేర్ -a బై జెడ్ హోల్ క్యూబ్ -a బై జెడ్ హోల్ పవర్ 4 -a బై జెడ్
హోల్ పవర్ 5. మనకి యాక్చువల్గా సమ్మేషన్లో ఏమి చూడండి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0 టు అంటే 5 టు ఇన్ఫినిటీ అన్నాడు అనుకోండి. 5 టు ఇన్ఫినిటీ అంటే ఏమి 5 ప్లస్ 6 ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అనే మీనింగ్. ఓకే, 5 టు వెళ్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. విధంగా 3 టు 8 అన్నాడు అనుకోండి. ఏం చేస్తారు n 3 టు 8 అంటే 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8. 3తో మొదలుపెట్టి 8తో ఎండ్ కావాలి. 3తో మొదలుపెట్టి దీంతో ఎండ్ చేయాలి. అలా సమ్మేషన్ అంటే. ఓకే, సో కాబట్టి ఈ విధంగా రాస్తాము. దీనిలో కామన్ తీసేసుకుంటే రిమైనింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవాలి జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది. ఓకేనా.